నమస్కారం. TV6 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సంజీవని ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు సమీక్ష, నిరోధక వైద్యం లక్ష్యంగా కార్యక్రమం, లక్షల మందికి వైద్యం, రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సదుపాయాల విస్తరణ. సంక్షేమ పథకాలపై మంత్రి పొంగులేటి దృష్టి, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి, పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. కాళేశ్వరం కేసులో మ్యాచ్ ఫిక్సింగ్ అన్న రఘునందన్, కేసీఆర్ రేవంత్ రాజకీయాలపై ఘాటు ఆరోపణలు, నకిలీ పోరాటంలా రాజకీయాలంటూ విమర్శ, పూర్తి విచారణ జరపాలన్న డిమాండ్. అమరావతి నిర్మాణంపై ఆర్థిక సందేహాలన్న పురుషోత్తం, రైతులకు ఫ్లాట్లు ఎప్పుడని ప్రశ్న, నిర్మాణ గడువుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్, పారదర్శకత లేక ప్రజల్లో అనుమానాలన్న వ్యాఖ్య. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కు చెంపపెట్టన్న కేటీఆర్, కాళేశ్వరం ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమన్న కేటీఆర్, రాహుల్తో తప్పుడు ప్రచారం చేశారన్న విమర్శ, రైతుల ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్య. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం సంజీవని ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. నిరోధక వైద్యం, ఆరోగ్య పరీక్షలు, వైద్య ఖర్చుల తగ్గింపు లక్ష్యంగా ఈ ప్రాజెక్టు అమలవుతోందని తెలిపారు. ఇప్పటి వరకు 1,00,000కు పైగా ప్రజలకు వైద్య సేవలు అందించగా లక్షల సంఖ్యలో మందులు పంపిణీ చేసినట్లు వివరించారు. వేలాది పరీక్షలు నిర్వహించి ప్రజలకు ఉపశమనం కల్పించామన్నారు. అమరావతిలో న్యాచురోపతి కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయుష్ శాఖకు ఆదేశించారు. రాష్ట్ర వైద్య కళాశాలల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ప్రజా కేంద్రిత పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు చేస్తున్నామని చెప్పారు. మొదటి దశలో 4 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు వెల్లడించారు. పేదలకు నివాస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. మద్దతు ధరతో పాటు బోనస్ గా క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా ఇస్తూ వైద్యానికి, విద్యకి ఈ ప్రభుత్వం ఎక్కడా లోటు కలగకుండా, ఏ పేదవాడికి ఇబ్బంది కలగకుండా వైద్యానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేసి చిన్న కుటుంబాల్లో ఆనాటి ప్రభుత్వం విస్మరించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు పేదవాడికి ఈ ప్రభుత్వం అందిస్తుంది. కాళేశ్వరం కేసుపై బీజేపీ నేత రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. 2 అసెంబ్లీల్లో జరుగుతున్న రాజకీయాలు బాహుబలి స్టైల్ నకిలీ పోరాటంలో ఉన్నాయని విమర్శించారు. ప్రజలను మోసం చేసే రాజకీయాలకు ఇది ఉదాహరణ అన్నారు. ప్రాజెక్టుపై పూర్తి స్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ సమాజానికి మెరుగైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పి మాటిచ్చింది. అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. అధికారంలోకి రాగానే ఇది తన పరిధిలోకి రాదని, తాను విచారణ చేయడానికి శక్తి సరిపోదని గ్రహించి వెంటనే సిబిఐకి ఉత్తరం రాయాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీనమేషాలు లెక్కించి ఢిల్లీ అధిష్టానం పెద్దల సూచనతోటి కాంగ్రెస్ హైకమాండ్కి చంద్రశేఖరరావుకి మధ్యలో ఉన్న సత్సంబంధాలను దృష్టిలో పెట్టుకొని కేసుని తాత్సారం ఎట్లా చేయాలి, కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణ ఆలస్యం జరగాలంటే ఏం చేయాలని బాగా చర్చించి న్యాయ నిపుణుల సూచనల మేరకు చంద్రశేఖరరావు కుటుంబంతో ఉన్నటువంటి ఒప్పందం మేరకు ఒక రిటైర్డ్ జడ్జ్ పిసి ఘోష్ పేరిట ఒక కమిషన్ను వేసి 2 సంవత్సరాల పాటు కాలయాపన చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 2 సంవత్సరాల తర్వాత ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఇచ్చినటువంటి నివేదిక
తప్పుల తడకగా ఉందని, నోటీసులు ఇవ్వాల్సిన వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వలేదని, కాబట్టి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మీద ఎలాంటి విచారణ జరపొద్దని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు తీర్పిస్తే అటు కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ రెండు కూడా దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నాయి తప్ప వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచడం లేదు. 2 రోజుల క్రితం కరీంనగర్ జిల్లాకి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, మేడిగడ్డకి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని బాహుబలి సినిమా షూటింగ్లో ప్రభాస్ గారు కొండలని పాకిన రీతిలో ఒక డూప్ ఫైటింగ్ చేసుకొని నేను తిట్టినట్టు చేస్తా నువ్వు కొట్టినట్టు చేయని ఒక నాటకం ఆడిరు తప్ప ఇంకొకటి లేదు. 100% పూర్తి స్థాయిలో ఆధారాలతోటి వీరి మధ్యలో ఉన్నటువంటి సంబంధాల పట్ల మాకు ప్రాథమికంగా సమాచారం అందిన తర్వాత మాత్రమే నేను ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను. ఏం జరిగింది అసలు? కాళేశ్వరం వెనకాల ఏం జరిగింది? చంద్రశేఖరరావు గారి మానస పుత్రిక అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కేసీఆర్ గారు 1,00,000 కోట్ల రూపాయల డబ్బుల్ని ఖర్చు పెట్టినారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టిన కంపెనీ ఎవరు? ఆ కంపెనీ చేసినటువంటి లావాదేవీలు ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ నివేదిక తయారైనప్పటి నుంచి మొదలుకుంటే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7, 2024 దాకా 23 దాకా మొత్తం అంశాల మీద సిబిఐ విచారణ జరిపించమని ఒక సింగిల్ లైన్ ఉత్తరం రాస్తే సిబిఐ ఈపాటికి విచారణ దాదాపు ముగించేది 2.5 ఏళ్లలో. అట్లా చేయకుండా కాళేశ్వరం మీద ఒక పీసీ ఘోష్ కమిషన్ అని ఒక కమిషన్ వేసి కమిషన్ నివేదికకు 3 నెలలు 6 నెలలు సమయం పెంచి 2 సంవత్సరాల సమయాన్ని వృధా చేసి ఆ తర్వాత తీసుకుపోయి వాళ్ళు కోర్టు నుంచి స్టే తెచ్చుకునేలాగా సహకరించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విచారణ సంస్థల నివేదికల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు తెలిపారు. ప్రాజెక్టు కుంగిపోవడం, నాణ్యత లోపాలు ఉండడం వాస్తవమన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వేల కోట్ల ప్రజాధనం వృధా అయిందని ఆరోపించారు. కోర్టు తీర్పును అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ప్రజలు ఈ ప్రచారాన్ని నమ్మరన్నారు. నిజాలు బయటకొస్తాయని హెచ్చరించారు. తీర్మానం చేసి సిబిఐకి ఈ కేసును మేము ఇవ్వడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ జరగలే. సిబిఐ ఎంక్వైరీ ఇంకా ఆలస్యం జరుగుతూ ఉంది. ఈ రోజు కోర్టు సంబంధించినటువంటిది పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. దీంట్లో కేసు మొత్తం గెలిచిపోయినట్టు, కేసు మొత్తం ఏదో ఇదైనట్టు గాయ గందరగోళమై గోబెల్స్ ప్రచారాన్ని అప్పుడే అంటగట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు గోబెల్స్ ప్రచారాన్ని ఎత్తుకొని వాళ్ళ భుజానికి ఎత్తుకొని గోబెల్స్కు పెద్ద కొడుకులు కాబట్టి ఈరోజు గాయ గత్తరగా పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నాం. ఈరోజు మేము చాలా స్పష్టంగా బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతా ఉన్నాం. తెలంగాణ సమాజం కూడా గమనిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది నిజమా కాదా? కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి, కుంగిపోయి, పలిగిపోయి డ్యామేజ్ అయింది నిజమైనప్పుడు నాణ్యత లోపాలు ఉన్నాయి నిజమా కాదా? నాణ్యత లోపాలు ఉన్నప్పుడు, డ్యామేజ్ అయినప్పుడు, కూలిపోయినప్పుడు, దానికి నష్టమైనప్పుడు దానికి కారణం ఎవరు? ఆ ప్రభుత్వంలో ఉండి తానే ఇంజనీర్ అయి, తానే సైంటిస్ట్ అయి, తానే నిర్మాణ రంగంలో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తిగా ఆనాడు ఆ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నటువంటి పెద్దలా కాదా? దీన్ని తెలంగాణ సమాజం ఆలోచన చేస్తాం. తెలంగాణ సమాజం ఆలోచించింది. వాళ్ళు కారణము ఆదరాబాదరగా, అన్ప్లాన్డ్గా, అన్సైంటిఫిక్గా ప్రాజెక్టు నిర్మాణం చేసి వేలాది కోట్ల రూపాయల్ని దాంట్లో వృధా చేసినటువంటి తెలంగాణ సమాజం గమనించింది కాబట్టి తెలంగాణ మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వంపై రాచమల్ల సిద్ధేశ్వర్ విమర్శలు చేశారు. 2023లో ఆమోదం పొందిన బిల్లును అమలు చేయకుండా మహిళలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలే బిల్లును అడ్డుకున్నాయంటూ ప్రధాని మోదీ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళల హక్కుల విషయంలో రాజకీయాలు చేయడం సరైంది కాదన్నారు. తక్షణమే బిల్లును అమలు చేసి మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా మహిళల సాధికారతకు ఇది కీలకమని పేర్కొన్నారు. కేంద్రం నిజాయితీగా వ్యవహరించాలన్నారు. వాళ్ళ వల్లనే బిల్లు వీగిపోయిందని చెప్పడం సిగ్గుచేటు. ఈ దేశానికి, ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా అబద్ధాలు మాట్లాడడం
సరైంది కాదని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి తెలియదా అని అడుగుతా ఉన్నాం. 2023లో 400 మంది అనుకూలంగా ఓటేస్తే ఇద్దరు దాన్ని వ్యతిరేకించారు. అప్పటి నుంచి మీరు అమలు చేయకుండా ఆనాడే అమలు చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. 2023లో వచ్చినప్పుడు ఆ తర్వాత ఇప్పుడున్న 543 సీట్లలో మహిళలకు 50% ఇవ్వాల్సింది ఎందుకు ఇవ్వలేదు మీరు? అది ఇవ్వకుండా ఇన్ని రోజులు దాన్ని తొక్కిపెట్టి పాస్ అయిన బిల్లుని తొక్కిపెట్టి ఈరోజు మళ్ళీ కుట్రలు కుతంత్రాలతో ఏదో రకంగా డీలిమిటేషన్ బిల్లు పాస్ చేయించుకోవడానికి మహిళల పేరున మహిళల భుజాన తుపాకీ పెట్టి ఈరోజు ప్రతిపక్షాలను, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను, దక్షిణాది రాష్ట్రాలను నాశనం చేయాలన్న ఒక కుట్రతో మీరు ఆ బిల్లు ప్రవేశపెట్టిరన్నది ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు తెలియంది కాదు. ఈ దేశంలో ఉన్న మహిళలు చాలా వివేకవంతులు. మీరు చేస్తున్నటువంటి ఈ జిమ్మికులు అర్థం చేసుకునే స్టేజ్లో లేరనుకోవడం నిజంగా సిగ్గనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా మహిళా బిల్లు ఆల్రెడీ పాస్ అయినది, మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఉన్న సీట్లలోనే పార్లమెంట్లో ఏదైతే 543 ఉన్నాయో దాంట్లోనే సగం ఇచ్చేయండి. పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ కేటీఆర్ స్పందించారు. నిజం చివరకు వెలుగులోకి వస్తుందనే నానుడిని ఈ తీర్పు మరోసారి నిరూపించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని తీసుకువచ్చి ప్రాజెక్టు పూర్తిగా కూలిపోయిందని తప్పుడు ప్రచారం చేసిందని విమర్శించారు. తాజా తీర్పు వారికి గట్టి సమాధానమని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగం తరపున హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. అబద్ధం అంగీలా చేసుకుని ప్రపంచమంతా తిరిగి వస్తుంది అనే సామెత ఏదైతే ఉందో, ఈరోజు ముఖ్యంగా ఈ కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరాతి ఘోరమైన గోబెల్స్ని మించిపోయి చేసిన ప్రచారం ఏదైతే ఉన్నదో, ఇవాళ మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో అది పటాపంచలైందని చెప్పి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉన్నారు. అబద్ధాలతో అద్భుతాల నిజానికి చాలా కాలం దాచలేరు. కాళేశ్వర మహత్యాన్ని కూడా కనిపించకుండా చేయలేరు. అది మళ్ళీ తేలిపోయింది. అబద్ధానికి ఆడంబరం ఎక్కువ కానీ ఆయుష్ తక్కువ. రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఆ బరాజ్ మీద నిలబెట్టి అక్కడ ఉన్న ఒక పర్రెని చూపెట్టి ఇది మొత్తం కూలిపోయింది, కొట్టుకపోయింది అని చెప్పి ఏదైతే చిల్లర ప్రచారం చేశారో ఇవాళ అది కొట్టుడు పోయింది. అంతిమ విజయం సత్యానిదే అని రుజువైంది. గోబెల్స్ని మించి దుష్ప్రచారం చేసిన ధూర్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇవాళ గుయ్యమనిపించే తీర్పు మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది. ముందుగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి హైకోర్టుకి మా పార్టీ పక్షాన, మా అందరి పక్షాన, తెలంగాణ రైతాంగం పక్షాన వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని టీపీసీసీ ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ తెలిపారు. మొత్తం 32 అంశాల్లో 29 డిమాండ్లకు ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమ్మె విరమించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి ఆర్టీసీ బలోపేతానికి చర్యలు తీసుకుందన్నారు. ఈ పథకం కోసం భారీగా నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించాలని ప్రభుత్వ ధోరణి ఉందన్నారు. 33%, రాష్ట్ర ప్రభుత్వ వాటా 67% ఉంది. ప్రతిరోజు దాదాపు 65 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. అందులో అత్యధికంగా మహిళలు 45 లక్షల మంది. కాబట్టి ఈ ఆర్టీసీ సమ్మె ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు ప్రధాన ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి సమ్మెను మానవీయ కోణంలో విరమించుకోవడం చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అదే కాకుండా 32 అంశాలు ఉంటే 29 అంశాల విషయంలో ప్రభుత్వం చాలా సానుకూలంగా పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో అన్నిటికీ కూడా క్లియరెన్స్ ఇచ్చారు. 3 సమస్యలు మాత్రమే కొంత జటిలమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో మాత్రమే పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు ప్రభుత్వం ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. చర్చలు జరుగుతున్న సందర్భంగా అధికారుల కమిటీ చర్చలు చేస్తున్న సందర్భంగానే చర్చలు పూర్తి కాకముందే కొంతమంది ఆర్టీసీ సంబంధించినటువంటి యూనియన్ నాయకులు బయటకు వచ్చి మేము సమ్మెకు పోతున్నామని చెప్పేసి అనవసరంగా గందరగోళ వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం జరిగింది. అదే కాకుండా 300 కోట్ల మంది మహిళలు మహాలక్ష్మి పథకంలో ఇప్పటివరకు ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకుంటే దాదాపు 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 7,800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,800 కొత్త బస్సులు కూడా కొనుగోలు చేసి తెలంగాణ రాష్ట్రం మెరుగైనటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 51 రోజుల పాటు సమ్మె చేస్తే 30 మంది 25 నుంచి 30 మంది చనిపోయారు. పట్టించుకున్న పాపన పోలే లాస్ట్కు హైకోర్టు జోక్యం చేసుకున్నా కూడా చాలా సందర్భాల్లో
కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆర్టీసీని ఏ విధంగా ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఆర్టీసీని కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసింది. ఆనాడు 50,000 మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగస్వాములై దాదాపు 51 రోజులు చేసినా కూడా కోర్టు జోక్యం చాలా సందర్భాల్లో కోర్టు మొట్టెకాయ చేసే తప్ప కేసీఆర్ గారి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలే చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సదుద్దేశంతో, అదేవిధంగా గతంలో ఆర్టీసీ సంబంధించిన ఎండీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అయిన వాళ్ళు ఉండేవాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఏఎస్ల ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎండీ గారు ఐఏఎస్, అదే కాకుండా కమిటీలో కూడా నిష్ణాతులైనటువంటి అధికారులను పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమస్యలు పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనవసరంగా గతంలో బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులను చాలా అవమానించిన మాట వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను కావచ్చు, ఆర్టీసీని కావచ్చు, ప్రజలకు మెరుగైనటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్లలో కూడా ఇప్పటికే దాదాపు 95% అన్ని సమస్యల పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం చూపించింది. కాబట్టి ఆ మిగతా 3 డిమాండ్లు ఏవైతున్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఆర్టీసీలో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, అదే కాకుండా ఆర్టీసీ కార్మికులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ సదుద్దేశంతో ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి కొంతమంది నాయకులు అత్యుత్సాహం మూలంగా అనవసరంగా ఆర్టీసీ అదేవిధంగా సమ్మెబాట పడుతుందని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం, ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో బాగా ఎంఎంటీఎస్ని కావచ్చు, ఆర్టీసీని కావచ్చు, మెట్రోను అనుసంధానం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% ఉన్నట్లయితే ఆ నగరం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ రాజమండ్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహామృత్యుంజయ పాశుపత హననంలో పెద్ద సంఖ్యలో నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు. ఆయన ప్రజల కోసం పనిచేసే నాయకుడని పేర్కొన్నారు. ఈ పూజా కార్యక్రమం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిందన్నారు. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా అందరికీ మార్గదర్శకులు, మా నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆరోగ్యం వెంటనే కుదురుపడాలని, త్వరితగతిన ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వేడుకుంటూ మృత్యుంజయ హోమం, రుద్రహోమం ఇవాళ మా నగర అధ్యక్షులు, సీనియర్ నాయకులు వై శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రాజమండ్రి నగరంలో ఆనంద్ కళాకేంద్రం ప్రాంతంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా జన సైనికులు, వీర మహిళలు మేమందరం కలిసి కోరుకునేది ఒకటే, ప్రజల కోసం, ప్రజల అధికారం కోసం పార్టీని స్థాపించి
ఆ పార్టీని ఈ స్థాయికి తీసుకురావడానికి ఒక దశాబ్దం కాలం పాటు అకుంఠిత దీక్షతోటి కార్యక్రమాలు నిర్వహించి మమ్మల్ని అందరినీ కూడా ఒక దిశానిర్దేశం చేసి ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా తయారు చేసి ఇవాళ అధికారంలో భాగస్వామ్యం పొందినటువంటి సందర్భంలో ఉప ముఖ్యమంత్రి వర్యునిగా అదేవిధంగా చేపట్టినటువంటి శాఖల ద్వారా ఇతరత్ర శాఖల ద్వారా ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేస్తున్నటువంటి శుభ సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి ప్రగతితోటి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారంతో అనేక కార్యక్రమాల్ని చేపడుతున్న నేపథ్యంలో ఆయనకి చిన్నపాటి అనారోగ్యమైనప్పటికీ కూడా అది పూర్తిగా దాని నుంచి బయటపడాలని సంపూర్ణ ఆరోగ్యవంతునిగా తిరిగి మళ్ళీ ప్రజాక్షేత్రంలో మా అందరికీ కూడా దిశానిర్దేశం చేయాలని ప్రజలందరికీ పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం మేము అందరం కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడే అక్కడ హోమం జరుగుతూ ఉంది. అయిన తర్వాత పూర్ణాహతి తీసుకుంటాం. ఆ తర్వాత అందరం కూడా తప్పనిసరిగా ఆయన ఆరోగ్యం బాగుండాలనేటువంటి మాటతో ముందుకు వెళ్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రైతుల సమస్యలపై ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మార్క్ఫెడ్ ద్వారా పంట కొనుగోలు చేసే ఆలోచనే ప్రభుత్వం చేయడం లేదని ఆరోపించారు. ప్రజలు గగ్గోలు పడుతూ ఉన్నారు. లా అండ్ ఆర్డర్ లేదు. ఇట్స్ టోటల్లీ అటర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇది ఎవరి కోసం ఎవరు పరిపాలిస్తున్నారో ప్రజలు ఇప్పటికి గమనించేసుకున్నారు. పొరపాటు ఎన్నుకోబడ్డారు వీళ్ళు. అది ఎలా ఎన్నుకున్నారో ఏంటో పరకాల ప్రభాకర్ గారి స్టోరీలు చూస్తే ఆ ఫైల్స్ అన్ని తెలియజేస్తాయి. పరకాల ప్రభాకర్ గారు లేవలెత్తిన దానికి ఈ రోజు కూడా కూటమిలో ఉన్నవాడు ఎవడూ సమాధానం చెప్పలేదు. వీళ్ళు దొంగ ఓట్లు గుద్దుకున్నారు అర్ధరాత్రిలో, వీళ్ళకి ఎవడూ ఓట్లేయలేదు. ఆయన లెక్కల ప్రకారం చెప్తే అలా జరగలేదని ఒక్కడూ ఖండించలేదు. సరే పరిపాలన అంటామా? అందరికీ తెలుసు. నిన్నే చంద్రబాబు నాయుడు గారు చెన్నై ఎన్నికల్లో మాట్లాడి ఆ తర్వాత వాళ్ళ కొడుకు ఎక్కడ విహారయాత్రలో ఉంటాడో తెలియదు. పాపం ఒక అతనికేమో బాగలేక ఆరోగ్యం బాగలేక ఎక్కడో ఉన్నట్టున్నాడు. ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సో ఇంత గందరగోళం మధ్య ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు హత్య ఎక్కడైనా జరిగితే ఈ హత్య రాజకీయాలు అన్ని కూడా అలవాటు పడిన వ్యక్తి వేరే వాళ్ళ పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా పోయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా పోయాలి? ఎంత దారుణం అంటే అలవాటు పడింది మీరు. నేను చదువుతాను, చిట్ట మొత్తం చదువుతా ఇప్పుడు నేను. ఎవరెవరు ఏ సమయంలో ఎవరెవరి మీద ఏ నెపాలు ఉన్నాయి, వాటి ఎన్ని కేసులు ఎదుర్కొన్నారు, అయినా సరే చిక్కకుండా దొరకకుండా చిక్కుతున్నటువంటి దొంగలు ఎవరు. ఎంక్వైరీ కమిటీ ఏదైతే ఉందో దాన్ని కూడా మార్చేశారు, ఇన్క్లూడింగ్ డిఎస్పీ. ఎందుకు మార్చారు? ఈ రోజు తెలుగుదేశం పార్టీని మేము అడుగుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా నిలదీస్తూ ఉన్నాం. మీరు డిఎస్పీని ఎంక్వైరీ బృందాన్ని ఎందుకు మార్చారు? వాస్తవాలు చెప్తారేనా? అదే దీని వెనకాల ఎవరున్నారో తెలియజేస్తారేనా? అంటే మీరు అనుకున్నట్టుగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద, నిత్యానంద రెడ్డి మీద, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈ నెపాన్ని నెట్టి మీరు పబ్బం గడుపుకోవాలని చూస్తే అది నిజమే ఎవరో చేశారని చెప్పే బృందాన్ని మార్చేసి వీళ్ళ మీద నెట్టే ఒక బృందాన్ని తెచ్చుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. దిస్ ఇస్ టూ మచ్. జగన్మోహన్ రెడ్డి గారు హత్యా రాజకీయాలకు అలవాటు పడ్డారు. ఆదివాసీలకు నగర జీవన విధానం పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదిలాబాద్ అటవీ ప్రాంతాల నుంచి సుమారు 250 మంది ఆదివాసీలను బస్సుల ద్వారా హైదరాబాద్ కు తీసుకొచ్చారు. చార్మినార్, గోల్కొండ కోట వంటి చారిత్రక కట్టడాలతో పాటు ఆధునిక విమానాశ్రయాన్ని కూడా చూపిస్తున్నారు. పర్యాటక సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. నగర అభివృద్ధి, సంస్కృతిని ప్రత్యక్షంగా చూపించడం ద్వారా ఆదివాసీలలో అవగాహన పెంపొందించడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ, నగర జీవన విధానాల మధ్య ఉన్న తేడాలను అర్థం చేసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. కల్చరల్ మంత్రిగా మిమ్మల్ని టూరిజం తీసుకెళ్తే మిమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్తా చెప్పని చెప్పడం జరిగింది ఆ రోజున. అందులో భాగంగానే ఈ రోజున మా టూరిజం డిపార్ట్మెంట్ టూరిస్ట్ బస్సులను పెట్టి ఇప్పుడు ఈ రోజున మొదటి విడతగా ఒక 250 మందిని 6 బస్సులు పెట్టి 250 మంది హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్లో ఉన్నటువంటి చూడదగ్గ ప్రాంతాలు, చార్మినార్ కావచ్చు, గోల్కొండ కావచ్చు, సాలార్జంగ్ మ్యూజియం కావచ్చు, ఇట్లా ఎయిర్పోర్ట్ కావచ్చు. ఆ సందర్భంలో వాళ్ళు మాట్లాడినప్పుడు అలా ఒకరుండి ఆ రోజున గతంలో నేను వచ్చినప్పుడు మాకు ఎయిర్పోర్ట్ అంటే తెలియదు, ఇప్పుడు ఒకసారి ఎయిర్పోర్ట్ చూపించారు అన్నారు. సో అంటే చారిత్రక కట్టడాలు, గొప్ప గొప్ప సాంస్కృతిక అంటే ఒక ప్రాంతాలు, సో వీటన్నిటినీ వీళ్ళని తీసుకెళ్ళి చూపించడం ద్వారా ఇప్పటికి కూడా వాళ్ళు గొప్ప చదువులు చదువుతున్న పరిస్థితి కనపడలేదు నాకు. అంటే నాగరిక ప్రపంచానికి ఇప్పటికి కూడా దూరంగా ఉన్నట్టుగా కనపడ్డ సందర్భంలో వీళ్లకు ఈ యొక్క హైదరాబాదు ప్రాంతాన్ని, అభివృద్ధి ప్రాంతాలను చూపించడం ద్వారా వాళ్ళలో పోగల కూడా మా పిల్లలు కూడా గొప్ప వాళ్ళు కావాలి, ఇటువంటి ప్రాంతాల్లో వాళ్ళు కూడా తలెత్తుకొని బతకాలా, వాళ్ళు కూడా
విద్యా బుద్ధులు చెప్పించాలి. ఈ యొక్క సంస్కృతి మన యొక్క గొప్ప ప్రాంతాల వీటిని అంటే మాకు కూడా అటువంటి పరిస్థితి రావాలనేటువంటి ఒక ఆలోచన కలిగించడం కోసం. అట్లాగే టూరిజం అంటే విదేశాల నుంచి రప్పించడమే కాదు, దేశం నుంచి రప్పించడమే కాదు, మన రాష్ట్రంలోనే 3,50,00,000 మంది సుమారుగా ప్రజలు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఈ యొక్క టూరిజం ప్రాంతాలు చూడడం ద్వారా మన సంస్కృతి ఏంది, జీవన విధానం ఏంది, అభివృద్ధి ఏంది, ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా తెలియడం ఒకటి. దాంతోపాటుగా వివిధ ప్రాంతాలు, ఎందుకంటే మనకి గొప్ప అంటే ఏ సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి వందలాది సంవత్సరాల క్రితం, వేలాది సంవత్సరాల క్రితం నిర్మాణమైనటువంటి గొప్ప కట్టడాలు మనం ఈ నిర్మాణం చేయలేం. జీవితం అనేది ఒకటే, మళ్ళీ పునర్జన్మలు ఉండవు, నేను నమ్మను కూడా. అంటే ఉన్న జీవితంలో కనీసం మనం అతి పురాతనమైనటువంటి ఇంత గొప్ప కట్టడాలు ఉన్నప్పుడు కనీసం చూసి తరించాలా, విని తరించాలా. కాబట్టి తద్వారా మనం అందుకోసమే ఈ టూరిజం ప్రమోట్ చేయడం, అట్లాగే కల్చర్ ద్వారా కూడా తెలియజెప్పడం ద్వారా, దాని ద్వారా వాళ్ళ యొక్క జీవన విధానంలో, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో మార్పు రావడానికి ఇది దోహదపడుతుంది అనే ఉద్దేశంతో, ఉపయోగపడే ఉద్దేశంతో ఈ యొక్క వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంజీవని ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు సమీక్ష, నిరోధక వైద్యం లక్ష్యంగా కార్యక్రమం, లక్షల మందికి వైద్యం, రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సదుపాయాల విస్తరణ. సంక్షేమ పథకాలపై మంత్రి పొంగులేటి దృష్టి, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి, పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. కాళేశ్వరం కేసులో మ్యాచ్ ఫిక్సింగ్ అన్న రఘునందన్, కేసీఆర్ రేవంత్ రాజకీయాలపై ఘాటు ఆరోపణలు, నకిలీ పోరాటంలా రాజకీయాలంటూ విమర్శ, పూర్తి విచారణ జరపాలన్న డిమాండ్. అమరావతి నిర్మాణంపై ఆర్థిక సందేహాలన్న పురుషోత్తం, రైతులకు ఫ్లాట్లు ఎప్పుడని ప్రశ్న, నిర్మాణ గడువుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్, పారదర్శకత లేక ప్రజల్లో అనుమానాలన్న వ్యాఖ్య. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కు చెంపపెట్టన్న కేటీఆర్, కాళేశ్వరం ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమన్న కేటీఆర్, రాహుల్ తో తప్పుడు ప్రచారం చేశారన్న విమర్శ, రైతుల ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్య. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.